హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజైతే ఎల్లోరా కేవ్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్ దగ్గరికైతే వచ్చామండి. ఢిల్లీ దాకా, ఆగ్రా దాకా వెళ్ళలేని వాళ్ళు మినీ తాజ్మహల్ ఔరంగాబాద్లోనే ఉంది. చాలా బాగుంది. బయట పెయింట్లతో వేసిన, లోపల మొత్తం పాలరాతితో ఉంది. ఇంకా ఆ తర్వాత నాందేడ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయాన్నే లేచి మా పాతింటి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. నాందేడ్లో ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాము. ఇదైతే టెంపుల్, కృష్ణుడి టెంపుల్. నేను రోజు వచ్చి పూజ చేసుకునేదాన్ని ఇక్కడికి. ఈ అపార్ట్మెంటే, కానీ రంగులు లేవు, ఏం లేవు. అప్పుడైతే చాలా బాగుండేది. మా వాడు పుట్టి పెరిగిందంతా ఆ అపార్ట్మెంట్లోనేనండి. ఇంక మా వాడికి అయితే చూపించేసి రోడ్డు మీదకి అలా నడుచుకుంటూ వచ్చేసి నాందేడ్ అంతా చూపించేస్తున్నాను. నాందేడ్లో ఒక 6 years అయితే ఉన్నామండి. ఉన్న 6 ఏళ్లలో నాందేడ్ మొత్తం చుట్టూ తిరిగేసాము. చక్కగా ఇక్కడున్న వెరైటీ ఫుడ్లన్నీ టేస్ట్ చేపిద్దామని చెప్పేసి మళ్ళీ మా పిల్లల్ని తీసుకొచ్చాము. ఇక్కడైతే గురుద్వారా చాలా ఫేమస్. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ పైన స్కార్ఫ్ కానీ లేకపోతే నాప్కిన్ కానీ పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే లోపలికి అసలు రానిరు. ఇంకా మా వాళ్ళైతే నాప్కిన్స్ కొనేసుకున్నారు. నా దగ్గర ఉన్న చున్నీతో నేనైతే కవర్ చేసేసుకున్నాను. ఇక్కడ చున్నీలు అయితే చాలా తక్కువ రేటు, 100 రూపీసేనంట. ఇంకా సరేలే అని చెప్పేసి మా వారిని బతిమలాడి ఒక 4 చున్నీలు అయితే కొనుక్కున్నాను. ఇక్కడ లంచ్ కూడా పెడతారు, చాలా బాగుంటుంది. చపాతీలు కానీ అసలు ఏమి మిగల్చకూడదు, మొత్తం తినేయాలి. ఈ గురుద్వారా ప్రసాదం మాత్రం ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పనక్కర్లేదు. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. నాందేడ్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు లంచ్కి పిలిచారు. ఇంకా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మా వాడిని చూసి అవాక్ అయ్యారు. 13 years తర్వాత ఏంటి ఇంత నల్లగా అయిపోయావు అన్నారు. ఒకప్పుడు ఎంత తెల్లగా, చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నావు అని చెప్పేసి వాడిని అయితే ఫుల్గా ఆడేసుకున్నారు. నాందేడ్లో డిఆర్ఎం ఆఫీస్ పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉందండి. ఈ బారుకి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్. ఇంకా ఆ తర్వాత మేము తిన్న చోటుకి వెళ్ళేసి పానీపూరీలు, చాట్లు, ఐస్ క్రీమ్లు, ఇక్కడి నుంచి మా వారు ఎన్ని ఐస్ క్రీములు తెచ్చేవాళ్ళు నా కోసం. పిల్లలు లేరు కాబట్టి అన్నీ నేనే మెక్కేదాన్ని.